మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైనటువంటి పురుష సూక్తంలో ఇవాళ 19వ మంత్రం నుండి 22వ మంత్రం వరకు పఠించుకొని ఆ పరమపురుషుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి పురుష సూక్తం 18 మంత్రాలతోనే సంపూర్ణమవుతుంది. అయినప్పటికీ మన దక్షిణాదిలో నారాయణ సూక్తంలోని తర్వాతి మంత్రాలను కూడా పఠించుకొని ఈ పురుష సూక్తాన్ని సంపూర్ణం చేసుకోవడం ఒక ఆనవాయితీ. అందువల్ల ఈ మిగిలినటువంటి మంత్రాలను కూడా మనం పఠించుకొని ఆ పరమపురుషుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం. ఓం అద్భ్యః సంభూత పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య తత్ష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానం ఋతైః భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే. అద్భ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ, నీటి నుండి భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. విశ్వకర్మణః సమవర్తతాధి, ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడి నుండి బ్రహ్మ ఉద్భవించాడు. తస్య తష్టా విదధద్రూపమేతి, భగవంతుడు ఆ బ్రహ్మరూపాన్ని అంటే ఈ చతుర్దశ భువనాల్ని చక్కదిద్ది వాటిలో వ్యాపించి ఉన్నాడు. తత్పురుషస్య విశ్వమాజానమగ్రే, బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపం సృష్ట్యాదిలో ఉద్భవించింది, సృష్ట్యాదిలో సంభవించింది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, మహాంతం మహిమాన్వితుడైనటువంటి వాడు, ఆదిత్యవర్ణం సూర్యకాంతి చేత ప్రజ్వరిల్లేవాడు, సూర్యుని తేజస్సుతో ప్రకాశించేవాడు. తమసః పరస్తాత్, అంధకారానికి సుదూరంగా ఉండేవాడు, అంధకారాన్ని తొలగించేవాడు. వేదాహమేతం పురుషం, అలాంటి భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను అని ఋషి చెప్తూ ఉన్నాడు. తమేవం విద్వానం ఋతైః భవతి, ఆ విధంగా ఆ భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో అమృత ఇహ భవతి, ఈ లోకంలోనే ఈ జన్మలోనే వారు మోక్షాన్ని ముక్తిని పొందుతారు. నాన్యః పంథా విద్యతే యనాయ, మోక్షానికి మరో మార్గం లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఆ శరణాగతి ఆ భగవంతుడి యొక్క ధ్యానం యజ్ఞాచరణే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ముక్తిని చేరుకోవడానికి మార్గం. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః, భగవంతుడు ఈ ప్రపంచంలో క్రియాశీలుడై సంచరిస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే, ఆ భగవంతుడు జన్మ లేనివాడుగా ఉంటూనే అనేకములైనటువంటి రూపాలతో ఈ ప్రపంచంలో ఉద్భవిస్తూ ఉంటాడు, అనేక అవతారాలతో దర్శనమిస్తూ ఉంటాడు. తస్య ధీరాః పరిజానంతి యోనిం, మహాత్ములు ఋషులు ఈ విషయాన్ని చక్కగా తెలుసుకుంటారు. మరీచీనాం పదమిచ్చంతి వేధసః, బ్రహ్మలాంటి వారు కూడా ఇలాంటి మరీచి పొందినటువంటి ఈ స్థితిని పొందడానికి ఆసక్తి కనబరుస్తారు. ఇది మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మానవుడు ఆశించేటటువంటి పొందదగినటువంటి గొప్ప స్థానం ఏమిటి అంటే బ్రహ్మపదం. అలాంటి బ్రహ్మపదంలో ఉండేటటువంటి బ్రహ్మ ఈ ఋషి యొక్క స్థానాన్ని పొందాలని ఎందుకు అనుకుంటున్నాడు అంటే
ఆ బ్రహ్మపదం కూడా మహాప్రళయం సంభవించినప్పుడు నశిస్తుంది. అది కూడా అశాశ్వతమైనదే. కానీ భగవదనుభూతి పొందినటువంటి ఆ ఋషి, భగవదనుభూతి పొందినటువంటి మానవుడు మాత్రం శాశ్వతంగా ఆ భగవంతుడి వద్ద ఆ మోక్షంలో ఉంటాడు. కాబట్టి బ్రహ్మపదం కంటే కూడా మోక్షమే ఉన్నతమైంది. కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకుంటారో వారు భగవంతుడితో సమానం. కాబట్టే ఈ ఋషి యొక్క స్థానాన్ని సాక్షాత్తు బ్రహ్మ కూడా పొందాలనుకుంటాడు. యో దేవేభ్య ఆతపతి. దేవతలకు ఎవరైతే తేజస్సును వసగుతున్నారో, యో దేవానాం పురోహితః, ఆ దేవతలకు ఎవరైతే గురువుగా భాషిస్తూ ఉన్నారో, పూర్వో యో దేవేభ్యో జాతః, ఎవరు దేవతల కంటే మునిపే జన్మించారో, నమో రుచాయ బ్రాహ్మయే, అలాంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. మిత్రులారా, తర్వాతి శ్లోకాలతో మరో వీడియోలో మనం సంపూర్ణం చేసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.